అందరికీ నమస్కారం. లైవ్ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా నమస్సమాంజలు. అలాగే ఈరోజు ప్రత్యేకించి బ్రైడల్ హారం కాన్సెప్ట్ అని ఒక న్యూ థీమ్తో మనం ప్రొడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. చాలా వరకు లైవ్ సెషన్స్లో అందరూ కూడా అడిగేది ఒకటే, హారాల్లోని వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి, హారాల్లోనే ఇంచుమించు ఒకటే బడ్జెట్ రేంజ్లో మనకి ప్రొడక్ట్స్ అనేది ఏ విధంగా దొరుకుతాయని చాలామందికి ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క లైవ్ని మనకి ప్రత్యక్ష ప్రసారం చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో మనకి అవైలబుల్గా ఉంది. ఈరోజు ప్రత్యక్షంగా మనకి కృష్ణా జ్యువెలర్స్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 1625 రోడ్లో మనం లైవ్ చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క ప్రజెంట్ ఎన్ఆర్ఐ సీజన్లో భాగంగా ఈ యొక్క బ్రైడల్ హారాలు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఈ యొక్క లైవ్ సెషన్స్ని మరింత ఆనందంగా మరియు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చాలా ధైర్యంగా మనం అన్ని ప్రొడక్ట్స్ని చూపించడం జరుగుతుంది. అలాగే హారాల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని ఈరోజు మనం క్లియర్ చేయడానికి ఈ యొక్క స్పెషల్ బ్రైడల్ హారం కాన్సెప్ట్ అని ఒక థీమ్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క థీమ్లో మన పూర్వీకులు వాడిన 7 వారాల నగలని చెప్పడం జరుగుతుంది. ఆ 7 వారాల నగల్లో మనకి ఎటువంటి కాన్సెప్ట్స్ మనకి ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు మనకి అవైలబుల్ ఉంటాయని మనం ప్రత్యక్షంగా ఈరోజు చూపించడం జరుగుతుంది. ఈరోజు అయితే చాలా అందరూ కూడా నచ్చే విధంగా మనం తీసుకురావడం జరిగింది. బేసిక్గా ఎవరైనా ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళామంటే ఫస్ట్ అడిగేది హారం ఆర్ నెక్లెస్. సో అలాగే హారంతోనే మనకు అన్ని ముడిపడి ఉంటాయి. హారంతోనే చంపస్వరాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, మాటీ కానీ, అలాగే బాజుబంధకం చోకర్ కానీ, వడ్డాణం కానీ, నా హారంకి మ్యాచింగ్ ఉందా, నా హారంకి ఇయర్ రింగ్స్ ఉన్నాయా, నా హారంకి నెక్లెస్ ఉందా అని హారంతోనే కంపేర్ చేస్తారు. అందుకే హారం అనేది తెలుగు జ్యువెలరీలో కానీ, అవుట్ ఆఫ్ కానీ, మనకి సౌత్ ఇండియా కానీ, అటు నార్త్ కానీ ఎక్కడైనా సరే హారం అనేది అంత ఇంపార్టెంట్. అదే హారాల్లోని ఎన్ని రకాలు ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. కానీ మనం ఈ 7 వారాల నగలు వీక్లీ 7 ప్రొడక్ట్స్ అని 7 టైప్స్ ఆఫ్ జ్యువెలరీ వెరైటీ అని మనం తీసుకురావడం జరిగింది. అలాగే మొదటి వారం నుంచి ఆదివారం వరకు లేడీస్కి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే కనుక డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని ఈ యొక్క ప్రయత్నం. అలాగే ఈరోజు మనం తీసుకురావడం జరిగింది జస్ట్ కలెక్షన్స్. నేను నేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. చాలా ఇంట్రెస్టింగ్గా మీకు అనిపిస్తుంది. తెలుసుకున్నప్పుడు నేను ఈ హారాన్ని, ఈ కాన్సెప్ట్ని, ఈ పేరుని ఎక్కడో విన్నాను అని అనిపించేటట్టు ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి పేరుతో స్టార్ట్ చేద్దాం. అలాగే టెంపుల్ జ్యువెలరీ అని ఒక్కొక్క జ్యువెలరీ దాని ప్రాముఖ్యత తెలుసుకుందాం. అలాగే టెంపుల్ జ్యువెలరీ అంటారండి దీన్ని. ఓకే, టెంపుల్ జ్యువెలరీలో ప్రతి ఒక్క ఇప్పుడు నేను తీసుకొచ్చిన దాదాపు 7 జ్యువెలరీలో కూడా 7 హారాల్లో కూడా మనకి వాటి రేంజ్లో, వాటి కేటగిరీల్లో పర్టికులర్గా దానికి సంబంధించిన వెయిట్ రేంజెస్లో బట్టి స్టార్టింగ్ ప్రైజెస్ అనమాట. ఓకే, సుమారు నేను అన్నీ కూడా ప్రైజులు చెప్తానండి. 8499011111కి మీరు మెసేజ్ చేస్తే కనుక డెఫినెట్గా మీకు వెయిట్ అండ్ బడ్జెట్స్ అండ్ ఎస్టిమేట్స్ మీకు దొరుకుతాయండి. ఓకే, ఇది వచ్చి సుమారు 10 లక్షలు. లక్ష్మీదేవి కాన్సెప్ట్ వచ్చి కాసుల హారం. ఇప్పుడు అందరూ కూడా కాసుల పేరు ప్లెయిన్ అయిపోతుందని విత్ లాకెట్ అడుగుతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా కృష్ణ జ్యువెలర్స్ ఓన్ బ్రాండింగ్ యూనిక్ జ్యువెలరీ అండి. ఇప్పుడు మనకి ఒక సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆ సిగ్నేచర్ని ఎలాగ ఎవరైతే కాపీ చేయలేరో అలాంటి సిగ్నేచర్ కలెక్షన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి చూసినట్టయితే 10 లక్షల రూపాయల వాల్యూ అండి ఇది టెంపుల్ కాసుల పేరు కమ్ పెండెంట్ విత్ బీట్స్. ఒకసారి దగ్గర నుంచి చూసినట్టయితే దాదాపు నా అరచేయి అంత పెండెంట్ ఉంటుందండి. చాలా అందంగా మనకి నక్షి వర్క్ని టెంపుల్ జ్యువెలరీలో ఫినిషింగ్లు ఇస్తారు. ఎందుకు టెంపుల్ జ్యువెలరీ అని పేరు వచ్చింది అని అంటే, దేవస్థానాల్లో మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉండేవండి. ఈ లతలు కానీ, ఈ ప్యాటర్న్స్ కానీ, పీకాక్ మనకి ఈ పించం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా, ఈ షేప్స్ అన్నీ కూడా మనకి టెంపుల్ జ్యువెలరీలోని వాడతారండి. టెంపుల్లో వాడే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ వెళ్తే కనుక ఆ కార్వింగ్ వర్క్, ఆర్ట్ వర్క్ ఎంత బాగుంటుందో, ఆర్కిటెక్చర్ వర్క్. సో అదే వర్క్ని ఈ టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్లో తీయిస్తారు. ఇది వేసుకుంటే కనుక డెఫినెట్గా ఒక డివైన్ లుక్ అనేది వస్తుందండి. అందుకే దీన్ని డివైన్ జ్యువెలరీ అని కూడా పిలవచ్చు. ఓకే, డివైన్ జ్యువెలరీ ప్లస్ టెంపుల్ జ్యువెలరీ అనమాట. కంప్లీట్ లక్ష్మీదేవి కాన్సెప్ట్తో వచ్చిన హారం. ఇది లాంగ్ లెంత్. అన్నీ కూడా ఇప్పుడు నేను తెచ్చిన 7 హారాలు కూడా లాంగ్ లెంత్ అండి. నెక్స్ట్ వచ్చినప్పటికీ అదే హారాల్లో ఇప్పుడు చాలా ట్రెండీగా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 25-30 ఏజ్ ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా ప్రిఫర్ చేసేది. మనకి ప్లెయిన్ జ్యువెలరీ అలవాటు లేకపోతే కనుక డెఫినెట్గా నక్షి వర్క్ విత్ కుందనండి. ఓకే, నక్షి వర్క్ విత్ కుందన్ అరౌండ్ 4 ఇంచెస్ ఆఫ్ లాకెట్ అనమాట. ఓకే, ఒకసారి జూమ్ చేసినట్టయితే కనుక మధ్యలో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక లైవ్ మధ్యలో డెఫినెట్గా అడగచ్చు. ఓకే, ఇది వచ్చి సుమారు ఒక 16 లక్షల రూపాయల వర్త్ అయితే ఉంటుందండి. ఇది వచ్చి మనకి అరౌండ్ 4.5 ఇంచుల లాకెట్ ఉంటుంది విత్ కుందను పోల్కితోని మనకి ఇన్బిల్ట్ అనమాట. కంప్లీట్గా నక్షి ప్యాటర్న్ అనేది మనకి ఉంటుంది. ఇంకొకటి అండి, ఒకప్పుడు జ్యువెలరీ వాడే జ్యువెలరీ ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది.
సో దానివల్ల మన జ్యువెలరీ విరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ దీంట్లో వచ్చినప్పటికి ఏంటంటే చేత అనేది మనకి ఆంధ్ర తెలంగాణలో చూసిన వాళ్ళకైతే కనుక డెఫినెట్గా వాళ్ళంటారు గట్టి చేత అని అంటారండి. ఈ గట్టి చేత అనేది చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. సుమారు లాకెట్ ఒకటే మనకి 60 నుంచి 70 గ్రాములు వెయిట్ అనేది ఉండడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికీ అదే వారం కాన్సెప్ట్లో మూడో హారం వచ్చి మనకి నక్షి వర్క్ విత్ దేవాలయం సెట్టింగ్ అండి. దేవాలయం ఈ ఆర్ట్ వర్క్తోని ఈ దేవాలయం యొక్క ఒక ఎంబోజ్ని ఎలివేషన్ని తీసుకొని ఈ ఆర్ట్ వర్క్ని చేయడం జరిగింది. ఈ ఆర్ట్ వర్క్లో వచ్చినప్పటికీ విత్ పర్ల్స్ రష్యన్ ఎమరాల్డ్స్ కూడా మీరు దాదాపు రష్యన్ ఎమరాల్డ్స్ అన్ని కూడా ఈ సైజు మినిమమ్ ఒక 10 mm 12 mm సైజులో చూసుంటారు. రష్యన్ ఎమరాల్డ్స్ చిన్న వాటిలో వచ్చి ఏదైతే ఉందో ఈ జ్యువెలరీ వచ్చి చాలా బలంగా ప్లస్ బ్యాక్ సైడ్ కూడా కార్వింగ్ వర్క్ అంతా కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ అదే ఎంబోజింగ్తో మనకి చాలా చాలా పద్ధతిగా చాలా నీట్గా కనబడుతుందండి. ఓకే, ఎలిఫెంట్స్ వచ్చి మనకి ఇది ఉంటుంది. ఇది వచ్చి పర్ల్స్ కాంబినేషన్ అనమాట. అంటే మీరు ఇప్పుడు చూసినట్టు టెంపుల్ లుక్ వస్తుంది, నక్షి వర్క్ వస్తుంది. నేను ఒక్కొక్క దానికి జోడించుకుంటూ వెళ్తుంటాను. టెంపుల్ వర్క్ వస్తుంది, నక్షి వర్క్ వస్తుంది, పీకాక్ డిజైన్ వస్తుంది, ఎలిఫెంట్ వస్తుంది. అలాగే దాంతోపాటు పర్ల్స్ చాలా కాకామోతి పర్ల్స్ అంటారండి, చాలా చిన్న వస్తాయి పర్ల్స్. సో అలాగే ఆ పర్ల్స్తో పాటు వచ్చిన దాన్ని దీనికి అరౌండ్ ఇది కూడా ఒక 10 లక్షల రూపాయల వర్త్ అనేది ఉంటుందండి. ఓకే, మీరు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా డెఫినెట్గా 8499011111కి మీరు రీచ్ అవ్వచ్చు. డెఫినెట్గా యూ విల్ గెట్ ద డీటెయిల్స్ అండి, కంప్లీట్ ఎస్టిమేటెడ్ ప్రైజెస్ అండ్ డిస్కౌంట్ ప్రైజెస్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఎమరాల్డ్ స్టోన్ లుకింగ్తో ఎందుకు వచ్చిన జ్యువెలరీ అన్నింటిలో కూడా ఎమరాల్డ్ ఇస్తారని కూడా మనకు డౌట్ ఉండొచ్చు. ఎమరాల్డ్ అనేది చాలా కాంట్రాస్ట్ లుక్ అండి దేనికైనా సరే. సో అందుకనే ఎమరాల్డ్ని ఎంబోజింగ్గా మనకి ఎలివేషన్గా పెడతారు. అలాగే దీంట్లో వచ్చినప్పటికీ రూబీ కావాలంటే మనకి స్టోన్ ఎక్స్చేంజ్ చేసి కూడా మనకి రూబీకి కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చినప్పటికీ చూడడానికి అందరూ కూడా డైమండ్ అని పొరపడుతుంటారండి. డైమండ్ లుక్ వచ్చే విధంలాగా మనకి నక్షి జ్యువెలరీ అంటే ఇంతకుముందు మీరు చూసినట్టు కుందన్ అండ్ పోల్కి అవి న్యాచురల్ స్టోన్స్ కదా, దాంతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లెయిన్ అయిపోతుంది కాబట్టి లుక్ అనేది కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్ వడ్డానం, హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్, జుమ్కా, చాందబాలి, మాంగ్టిక్కా, నోస్ రింగ్, సూర్యచంద్రులు మొత్తం జ్యువెలరీ సెటప్ అంతా కూడా మీకు నక్షిలో కావాలనుకున్నప్పుడు ఈ నక్షిలోని విత్ చిన్న షైనింగ్తో కావాలంటే డెఫినెట్గా సీజెడ్ వాడాల్సిందే. సీజెడ్ క్యూబిక్ జర్కాన్స్ అండి. కంప్లీట్ మీకు స్టోన్ డిస్క్రిప్షన్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ లైవ్లో. అలాగే ఇది సుమారు 12.5 లక్షలకే మనకి చక్కటి ఈ నక్షి వర్క్ విత్ 3D కాన్సెప్ట్ అంటారండి. ముందు నువ్వు ఏమున్నాయంటే లోపలికి ఉన్నాయి కదా ఇల్యూజన్ టైప్లో, ఇవి 3D అనమాట, బయటకు వస్తాయి. మీరు చూసినట్టయితే దాదాపు 1/2 ఇంచ్ అనేది మనకి ఈ విడ్త్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనండి. ఇది సెమీ ప్రీషియస్ రూబీ పోటా స్టోన్స్తోని మనకి చాలా చూడడం చక్కగా హారం రావడం జరుగుతుంది. ఇది కూడా లాంగ్ లెంత్ హారమే వస్తుందండి. ఓకే, ఇది నక్షి విత్ సీజెడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చినప్పటికీ కంప్లీట్గా మనకి కుందన్ విత్ పోల్కి అండి. కంప్లీట్గా పోల్కి సెట్లో మనకి చాందబాలి ఎప్పుడు కూడా మనం ఇయర్ రింగ్స్ చూస్తుంటాం, లేదంటే బాలి విత్ జుమ్కా చూస్తుంటాం కదండి. ఇప్పుడు మనకి ఏంటంటే వీటిలో చాందబాలి కమ్ లాకెట్ విత్ గోల్డ్ బాల్స్ వస్తాయండి. చాలామంది పర్ల్స్ ప్రిఫర్ చేస్తారు. అలాగే గోల్డ్ బాల్తో ఫినిషింగ్ అనేది సంథింగ్ యూనిక్ అనమాట. ఇది వచ్చినప్పటికి చాందబాలి కంప్లీట్ ప్యాటర్న్ చాందబాలి, దీనికి చాందబాలి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీకు మ్యాచ్ అయిపోతాయి. అలాగే ఇది వచ్చినప్పటికీ కంప్లీట్గా చిన్న నక్షి వర్క్ యాడ్ అయింది, బాల్ వర్క్, అలాగే ప్లెయిన్ బాల్స్. మనకి పూర్వం వాడే కాస్కాయ్ గోల్డ్ అని అంటారండి, వాటిలో ఈ ప్లెయిన్ బాల్ సెట్టింగ్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి. ఇందులో వచ్చినప్పటికి పెండెంట్ కూడా మినిమం 4.5 ఇంచెస్ పెండెంట్ ఉంటుంది. క్లోజ్లో చూసినట్టయితే బ్రైడల్ కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో వాడిన ఏదైతే గట్టిదనం ఎందుకు వచ్చింది అని అంటే కంప్లీట్గా లక్క ఫీలింగ్ ఉంటుందండి. లక్కకి సపరేట్గా వెయిటేజ్ ఉంటుంది, గోల్డ్ సపరేట్గా వెయిటేజ్ ఉంటుంది. సుమారు 42 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ అనేది ప్రజల మనల్ని పొందుతూ జూబ్లీహిల్స్లో ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా మమ్మల్ని కస్టమర్స్ అందరూ కూడా ఆశీర్వదిస్తూ కోకాపేట బ్రాంచ్ అనేది మనం ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. 5-6 మంత్స్ అవుతుంది. అది కూడా విజయవంతంగా నడుస్తుందండి. సో ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ అండ్ కోకాపేట్ పీకాక్ లోగో ఉన్న మన కృష్ణ జ్యువెలర్స్ని మనం విజిట్ చేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే 8499011111 మా యూనిక్ నెంబర్ని మీరు వాట్సాప్ చేయగలిగితే డెఫినెట్గా మా ఎగ్జిక్యూటివ్స్ అన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. ఇదిదా మేడం, నమస్కారం మేడం, సుమా మేడం, థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అండి త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇది నెట్ వెయిట్ వచ్చి బంగారం వెయిట్ ఓన్లీ 132.792 గ్రామ్స్ మేడం. ఐఎమ్ రిపీట్ అగైన్ 132.792 గ్రామ్స్ మేడం. అరౌండ్ సుమారు 16 లక్షలు వర్త్ అనేది ఇది పడుతుందండి మేడం. డెఫినెట్గా మీకు రీచ్ అవ్వాలంటే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అలాగే వడ్డానం దొరుకుతుంది,
కాబట్టి నెక్లెస్ కూడా పెట్టుకోవచ్చు. వితౌట్ పెండెంట్ ఎప్పుడు కూడా విత్ పెండెంట్ హారంకి వితౌట్ పెండెంట్ నెక్లెస్ అయితేనే మ్యాచింగ్ పర్ఫెక్ట్గా యాప్ట్గా మ్యాచ్ అవుతుందండి. చాలామంది అది కూడా పెండెంట్ పెడితే సేమ్ అయిపోతుంది. సో వితౌట్ పెండెంట్ నెక్లెస్ పెడితే కనుక డెఫినెట్గా దీనికి యాప్ట్గా మ్యాచ్ అవుతుంది. బ్రైడల్కి కానీ బయట ఫంక్షన్స్ కానీ మనం వేసుకోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా ఇలాంటి కుందన్ జ్యువెలరీ విత్ పోల్కి విత్ బీడ్స్ జ్యువెలరీని పట్టు చీరల మీద మనం వేసుకోవడం జరుగుతుంది. ఇందులో అరౌండ్ 16 lakhs ఇది వర్త్ అండి. ఓకేనా, 8499011111 ఈ నెంబర్కి పింక్ చేయండి. డెఫినెట్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని దొరకడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసిన అన్నిటికీ కూడా చాలా భిన్నంగా ఇది ఉండడం జరుగుతుంది. మ్యాంగో మన తెలుగు వాళ్ళ ట్రెడిషన్ అంటే డెఫినెట్గా తెలుగు వాళ్ళు అన్నందుకు తప్పుగా అనుకోవద్దు. కంప్లీట్గా తెలుగు వాళ్ళు యూజ్ చేసే మ్యాంగో ప్యాటర్న్ అండి. ఎవరైనా ఫస్ట్ ఒక స్టోర్కి వెళ్ళగానే మ్యాంగో హారం ఉందా అని అడుగుతారండి. మ్యాంగో హారం కాస్ట్లీ పేరు అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న సైజ్ స్టోన్స్ పచ్చి వర్క్ టైప్లో చూడడానికి అందరూ కూడా డైమండ్ ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ అనుకుంటారు. కానీ మ్యాంగో విత్ లక్ష్మీదేవి కాన్సెప్ట్ విత్ 4 inches లాకెట్ విత్ సౌత్ సీ పర్ల్స్, ఎల్లో ఫినిషింగ్, గోల్డెన్ ఫినిషింగ్ సౌత్ సీ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ విత్ రూబీ కాన్సెప్ట్లోని మల్టీ స్టోన్ కలర్ కాంబినేషన్. అరౌండ్ ఇది మీకు ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్గా పడుతుందండి. సుమారు 10 లక్షలు. ఇది రీజనబుల్ అని 10 లక్షలు అన్నాడని ఆలోచించకండి. ఎందుకంటే వెయిట్ కూడా అదేవిధంగా దాదాపు 90 గ్రాముల వెయిట్ అనేది ఇది బంగారం వెయిట్ ఉండడం జరిగింది. అలాగే ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్తో లక్ష్మీదేవి ఎంత దూరం నుంచి చూసినా సరే లక్ష్మీదేవి అనేది ఇమేజ్ అనేది మనకి ఐడల్ అనేది ఎంబోజ్ అవుతుంది. ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్. ఈ బ్లాక్గా ఉన్నదంతా కూడా పాలిష్ పోతుందా పోదా ఆ డౌట్స్ అవసరం లేదండి. ఆ బ్లాక్ పాలిష్ని మనం అనేస్తాం బ్లాక్ పాలిష్ అని క్యాజువల్గా, కానీ అది ఆక్సిడైజ్డ్ ఫినిష్ చేస్తారు. సమ్ ఆఫ్ లిక్విడ్ అది. ఆ లిక్విడ్ని చేస్తే కనుక డెఫినెట్గా జ్యువెలరీ ఇలాగే ఉంటుందండి. ఓకే, ఆ లక్ష్మీదేవి ఐడల్ ఆ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో అది ఎంబోజ్ అవ్వడానికి మాత్రమే. ఓకే, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని దగ్గర నుంచి చూడండి. డెఫినెట్గా ఈ లైవ్లో యూనిక్ డిజైన్స్ ఏనండి, ఏవి రిపీటెడ్ కాంబో లేదు. ఓకే, ఒక్కసారి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 కృష్ణ జ్యువెలర్స్ పర్ల్స్ అండ్ జెమ్స్, రోడ్ నెంబర్ 36 ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 1625. ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి. మంచి మంచి బ్రైడల్ సెట్టింగ్స్, హారమ్స్, డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్గా తేవడం జరుగుతుంది. ఓకే, ఎస్, ఈరోజు మనకి వడ్డాణంకం హారం. ఓకే, వడ్డాణంకం హారం డైమండ్. ఓకే, ఈరోజు అరౌండ్ ఇది 15,50,000 మాత్రమేనండి. ఈ 15,50,000లో కూడా మనకి చాలా యూనిక్గా ఇందులోని ఇయర్ రింగ్స్ కూడా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చి కంప్లీట్గా మనకి ఈ డైమండ్ హారం అనేది కంప్లీట్గా ఓపెన్ సెట్టింగ్ అండి. ఓపెన్ సెట్టింగ్లో సుమారు నేను సింబాలిక్గా తేవడం కారణం అదే. మనకి 14 లక్షల నుంచి కూడా డైమండ్ హారాలు ఉండడం జరుగుతుంది. ఇది ఓపెన్ సెట్టింగ్లో వచ్చి మెస్ చైన్ కాన్సెప్ట్లో కంప్లీట్గా సాలిడ్ చైన్ వస్తుంది విత్ 18 క్యారెట్ గోల్డ్ అండి. ఓకే, ఇప్పటి వరకు చూపించిన అన్ని కూడా మీకు 22 క్యారెట్ వస్తే ఇది 18 క్యారెట్ వస్తుంది. చాలా మంది డైమండ్ కూడా 22 క్యారెట్లో చేయొచ్చా అంటే చేయొచ్చు. డైమండ్లో 22 క్యారెట్ ఇందులో చేయొచ్చు, ఓపెన్ టు క్లోజ్ సెట్టింగ్ చేయొచ్చు. ఇది ఓపెన్ ఉంటే అది ఓపెన్ ప్లస్ క్లోజ్ సెట్టింగ్ అంటే కొంచెం గోల్డ్ వెయిట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే డైమండ్ అనేది కార్బన్ మేడ్. సో న్యాచురల్ డైమండ్స్ ఎప్పుడు కూడా లూజ్ అవ్వకుండా ఉండడానికి 18 క్యారెట్ అనేది ఇస్తారు. 18 క్యారెట్ మీన్స్ కాపర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ గ్రిప్కి, ఆ పట్టుదలకి, ఆ గ్రిప్కి ఉండడం కోసం మనకి 18 క్యారెట్ జ్యువెలరీ అనేది తయారు చేయడం జరుగుతుంది. కంప్లీట్గా పర్ల్స్తో వచ్చి సెమీ ప్రీషియస్ మనకి ఆనిక్ స్టోన్స్ అంటారు. డైమండ్లో వాడినవి ఏవి కూడా న్యాచురల్ స్టోన్స్ 90% ఉండవండి. మనం అందుకే జెన్యూన్గా ఉన్నట్టు సర్టిఫికేషన్లో మెన్షన్ చేస్తాం. అలాగే మన దగ్గర సర్టిఫికేషన్స్తో పాటు జ్యువెలరీ అంతా కూడా డెఫినెట్గా యూనిక్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్లు బట్టి మనం సువర్ణ వృక్ష అని మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్ ఉంది. సో సువర్ణ వృక్షలోని మనకి ఏంటంటే డెఫినెట్గా అందులో పర్టికులర్గా ఇప్పుడు నేను ఇది తీసుకురావడానికి కూడా ఇన్ని రకాలు, ఈ 7 రకాల జ్యువెలరీ కూడా పర్ల్ విత్ గోల్డ్, డైమండ్స్, సీజెడ్ విత్ మల్టీ కలర్ స్టోన్స్, అలాగే కుందన్ విత్ పోల్కి, నక్షి విత్ కుందన్, గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ, నక్షి విత్ సీజెడ్. సో ఈ కాన్సెప్ట్స్ తీసుకురావడానికి కారణం ఏదైనా స్కీమ్లో మా దగ్గర మంత్లీ సేవింగ్ స్కీమ్లో ఎలిజిబుల్ అండి. సో డెఫినెట్గా ఎవరైనా ఏదైనా పర్చేస్ చేసి నో లిమిటెడ్ ఎడిషన్స్ అండి, అన్నీ కూడా అన్లిమిటెడ్గా గోల్డ్, పోల్కి, కుందన్, డైమండ్ ఏదైనా క్లోజ్ సెట్టింగ్, ఓపెన్ సెట్టింగ్ 50 lakhs వర్త్ అయినా పర్చేస్ చేయొచ్చు. మీ స్కీమ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు రెడీమ్ చేసేస్తాం. అలాగే యూఎస్లోనూ మా క్లయింట్స్ కూడా డెఫినెట్గా పర్చేస్ చేయండి, విజిట్ చేయండి మా స్టోర్ని. ఓకే, డెఫినెట్గా ఈ స్కీమ్స్లోని ప్రతి ఒక్క జ్యువెలరీ వస్తుందని చెప్పడానికే ఈ 7 వారాల నగలనే కాన్సెప్ట్ని ఈరోజు అందరి కోసం తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ప్రజెంట్ డిసెంబర్, నవంబర్, జనవరి, నవంబర్, డిసెంబర్లో ఈ 3 monthsలో ఎన్ఆర్ఐ సీజన్ అనేది చాలా బాగా నడుస్తుందండి. స్టోర్ విజిట్ చేయండి. కంట్రీ అవుట్ ఆఫ్ మనకి ఇండియాలో ఎన్ని రకాల ట్రెడిషన్స్ ఉన్నాయో అన్ని రకాల ట్రెడిషన్స్ నుంచి మన జ్యువెలరీ తేవడం జరుగుతుంది. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు వీక్షించినందుకు. అలాగే మాకు ఇలాగే ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 42 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. కృష్ణా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ అండ్ కోకాపేట్, రోడ్ నెంబర్ 36. థ్యాంక్ యూ.